చూసినా నేనేం చేయాలి మళ్ళా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నా దగ్గర వచ్చిన తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయింది నందు నాకు ఇట్లాంటివి చేయాలంటే నేను మస్తుగా చేస్తా కావాలంటే నేను 100 మంది అమ్మాయిలతో తిరుగుతా కానీ నేను ఎందుకు తిరగను ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నాం మనకంటూ ఒక పాప ఉంది. నీకన్నా బుద్ధి ఉండాలి కదా ఎందుకు ఇంట్లో నేనేం చేసిన ఇంట్లో మరి నీ భార్య లేదు మరి నేను వస్తే ఏమన్నా అనుకుంటదని కొంచెం నీకు లేదా ఫ్రెండ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే మరి ఇంట్లో మీ భార్య ఉందా లేదని అడగవా డైరెక్ట్ లోపలికి అడిగినా అని చెప్పురా ఊపుకుంటా వెళ్ళిపోవడమే లోపలికి అడిగాను నేను ఎక్కడ అడిగాను పాప కూడా లోపలే ఉంది కదా నేను పాపను చూసినా శివతో మాట్లాడుతున్నా అదే కొంచెమన్నా సెన్స్ ఉండాలి మరి ఏమన్నా Sense దేనికి మాట్లాడక నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు శివ రోజా ఇగో ఇట్లాంటివి ఉంటుందని నాకు తెలుసు నువ్వు అప్పటికి చెప్పిన మనం ఏమైనా ఉంటే డైరెక్ట్ అక్కడ నుంచి అక్కడే ఫోన్ చేయి నేను అటు నుంచి అట్టే ఏదో ఒకటి చెప్పి వచ్చేస్తా అని చెప్పిన మీ ఊరికి నువ్వేమో నందు ఇట్లా చేస్తుంది అనుకున్నాను నేను నందు చాలా మంచిది అనుకున్నాను నేను ఇట్లా రివర్స్ అవుతుంది అసలు నువ్వు పాప నందు ముగ్గురం వస్తామని నువ్వు ఆలోచించుకున్నావు కలిసి వస్తారని చెప్పేసి ముగ్గురు కలిసి వస్తే బాగుంటదని నువ్వు అనుకున్నావు సరే నువ్వు మంచిదానివే కదా అవును. మరి మాస్క్ ఎందుకు అరే దానికి చెప్పాను కదా నందు నాకు తనకి డస్ట్ ఇంట్లో ఏడ డస్ట్ ఉన్నదా నీకు రోడ్ కవరింగ్ అన్ని కవరింగ్ చేసుకుంటుంటాను రోడ్ మీద డస్ట్ అవుతుంది ఇంట్లో డస్ట్ అవుతుంది ఎప్పుడు రూమ్ ని నీట్ గా పెట్టుకుంటే ఏ డస్ట్ రావు నీకు ఎట్లా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు మాకు ఎట్లా కనిపిస్తుందా నీకు నేను మందు లెక్కనే ఉన్నావు మంచిగా ఉన్నావు ఇంకేంది పద్ధతిగా ఉన్నావు మంచిగా బొట్టు గిట్టు పెట్టుకొని ముద్దొస్తున్నావు చాలు కవరింగ్ చేయకిడా ఇప్పుడు మేము కూర్చున్న వాళ్ళని లేపినావు లేపించి ఈ నుంచి ఈడికి దాకా వచ్చినాం అంటే లాస్ట్కి ఇక్కడ ఈ ప్లేస్ మాకు ఉంచినావు అంటే ఏంటి పరిస్థితి కూర్చుని పెట్టిన వాళ్ళకి నించోబెట్టినావు కనీసం వచ్చిన వాళ్ళకి ఇంత వాటర్ తీసుకొచ్చి మర్యాద చేసే తెలివి లేదా నీకు అసలు బుద్ధి లేదు గాని ఏనండి బుద్ధి ఎందుకు ఉండాలి మరి నా భార్య ఏమన్నా అనుకుంటది మరి ఇట్లా కూసుంటే ఆలోచించి